आप देख रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వాడవాడన ఏర్పాటు చేసి అంబేద్కర్ చేసిన సేవలను ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశాడని, అలాగే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చట్టసభల్లో పొందుతున్న రిజర్వేషన్లు అంబేద్కర్ పుణ్యమే అని ఆయన అన్నారు. అంబేద్కర్ భారతదేశ ప్రజల ఆరాధ్య దైవమని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని, కుల వివక్షత రూపుమాపడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బడుగు బలహీన వర్గాలందరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే గ్రామంలో మహిళకు విద్య నేర్పిన మహనీయులైన సావిత్రిబాయి, జ్యోతిరావు పులే మరియు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంఆర్పీఎస్ పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో అమలవుతుందని అన్నారు. అనంతరం మందకృష్ణ మాదిగను శాల్వతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు పసనూరి రవీందర్, సూరేపల్లి సుజాత, ఏఎంసీ వైస్ చైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, లద్నూరు మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్ రెడ్డి, గడిపే అనిల్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు మల్లిగారి యాదయ్య, సుందరగిరి భాస్కర్, మార్వాడి సుదర్శన్, సిపిఎం నాయకులు ఆలేటి యాదగిరి, కళాకారులు పిన్నింటి దాసు, పిన్నింటి రత్నం, అంబేద్కర్ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం ఆయన జీవితాన్ని ధారపోసిన ఆయన విగ్రహాన్ని సలాఖ్పూర్ లో పెట్టుకుంటున్నామంటే ఈ ఊర్లో ఇక ముందు గాని ఎప్పటికీ గాని అందరూ సమానంగా, అన్ని కులాలు సమానంగా మీరు కొనసాగిస్తారని నమ్ముతూ నన్ను స్త్రీల సాధికారత మీద మాట్లాడమన్నాడు తమ్ముడు ప్రేము. అదేవిధంగా డాక్టర్ పసనూరి రవీందర్ గారిని శాల్వతో సన్మానించాల్సిందిగా గడిపిష్ణ గాని మేమంటే ఇవ్వాల్సిందిగా గడిపే మౌనిక తొందరగా రావాలని చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీ కామెడీ జీవన్ రెడ్డి గారిని అంబేద్కర్ లేకుంటే అయిపోయే వాళ్ళము, అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండును కనుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము. నా ప్రయాణం కొనసాగించే సమయంలో నేను కండువ మార్చేది లేదు, నా వాయిస్ మార్చేది లేదు, ఎవరికి తలొగ్గేది లేదు. పేద వర్గాల భవిష్యత్తు దృష్టి పెట్టుకుని నా పాత్ర పోషిస్తానన్న విషయం కూడా మీ దృష్టికి చెప్తున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా 2-3 విషయాలు మాత్రం ఇక్కడ చెప్పిపోతాను. ఒకటి, మనం ఈ స్వతంత్ర భారతదేశంలో దళితులైనా, గిరిజనులైనా, బలహీన వర్గాలైనా లేదా మైనార్టీలైనా, ఈ రోజు అగ్రకులాలకు సంబంధించిన పేదలైనా ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్ ఇవాళ అమలు జరుగు పరిస్థితి వచ్చిన దానికి మూల కారకులు మాత్రం నేను 3గానే గుర్తిస్తాను. ఒకటి, 1827లో పుట్టి 1890లో మరణించిన మొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే. కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డ దళితులకు, అందులో అన్ని వర్గాల మహిళలకు ఆ చదువుకునే అవకాశాన్ని, చదువుకునే స్వేచ్ఛను, చదువుకునే హక్కును కలిగేటట్టు చేసి ఆయన పాత్ర పోషించడం వల్లనే అదే మహారాష్ట్రలోనే పూలే మరణించిన తర్వాత పుట్టిన అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరూ తెలుసు 1891 ఏప్రిల్ 14లో పుట్టారు. కానీ 1890 నాటికే మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయారు. కొన్ని వేల సంవత్సరాలుగా చదువు నిరాకరించబడ్డది ఎవరికి? ప్రధానంగా దళితులకి.
చదువు నిరాకరించబడ్డది ఎవరికి? ప్రధానంగా అన్ని వర్గాల మహిళలకి. ఈ రెండు వర్గాల హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే, వాళ్ళకు స్వేచ్ఛతో కూడిన పోరాటాలు న్యాయం జరగాలంటే, వాళ్ళకు చదువుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉండాలని చెప్పే కదా పూణేలో పుట్టిన బలహీన వర్గాల బిడ్డ, పూణేలో పుట్టిన బలహీన వర్గాల బీసీ బిడ్డ, మాలి సామాజిక వర్గం సంబంధించిన బిడ్డ మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య అందించిన సేవలే మహారాష్ట్రతో పాటు దేశంలో ఉండబడే దళిత వర్గాలు, అందరూ అన్ని వర్గాల మహిళలు చదువుకునే అవకాశం కల్పించడం వల్లనే, చదువుకునే స్వేచ్ఛ రావడం వల్లనే ఈ రోజు ఎంతో కొంత సమాజంలో మార్పు వచ్చింది. వాళ్ళు అనుకున్నంత ఆశయాలు, వాళ్ళు అనుకున్నంత మార్పు రాకపోయినా మార్పు దిశగా అడుగులు పడ్డాయంటే చదువుకునే స్వేచ్ఛ వీళ్లకు రావడమే. చదువుకునే స్వేచ్ఛ రావడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా గ్యారంటీ ఉండడం వల్లనే ఈ అవకాశాలు రావడానికి దారితీసింది. అంతకుముందు పునాదులు వేసింది పూలే కుటుంబం. ఆ పునాదుల మీద ఎదిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఎదగడం వల్లనే, మనకు రాజ్యాంగం రాయడం వల్లనే ఈ అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలను అందుకుని కొంత మనం ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఇది మనందరూ ఒకరు పుట్టారు. అయినప్పటికీ ఆయన స్ఫూర్తిదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సామాజిక ఉద్యమంలో గురువు మహాత్మా జ్యోతిరావు పూలే కాగలిగారు. కారణం ఏంటంటే, ప్రపంచ మేధావిగా అంబేద్కర్ కు పేరు వచ్చిందంటే చదువుకోవడం వల్లనే కదా. ఎన్నో కష్టాలు, బాధలు పడి ఆ చదువును గొప్పగా చదువుకోవడం వల్లనే కదా. మరి ఆ చదువుకునే స్వేచ్ఛను ఆ రాష్ట్రంలో కల్పించింది, హక్కునిచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలేనే కదా. అంటే ప్రపంచం మొత్తం మేధావిగా పిలువబడుతున్న అంబేద్కర్ కు గురువు మహాత్మా జ్యోతిరావు పూలే ఏంటంటే, ఆయన సేవలు ఎంత గొప్పగా ఉంటే ఈ పాత్ర పోషించడానికి అవకాశం వచ్చిందో అర్థం చేసుకోండి. అందువల్ల నా తమ్ములు సలాకాపురం సంబంధించిన గ్రామ తమ్ములు ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం పెట్టినట్టుగానే, అంబేద్కర్ విగ్రహం పక్కనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే, అదే సమయంలో సావిత్రిబాయి పూలే విగ్రహాలను కూడా అవకాశం ఉన్న సమయం, ఇప్పుడే అంటలేను కానీ మనం ఎవరిని మర్చిపోవద్దంటే, మన కోసం గతంలో ఎవరైతే నిజాయితీగా పాటుపడ్డారో, ఎవరైతే మన కోసం సేవలు చేసిండ్రో వాళ్ళను స్మరించుకోవడానికి, వాళ్ళని గుర్తించుకోవడానికి, వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి మాత్రం ఆ మహనీయుల విగ్రహాలను కూడా ఇంకొక పక్క ఏర్పాటు చేసుకోవాలి. నేను ఎక్కడికైనా ఆ విషయం మాత్రం చెప్తున్నాను కూడా మీకు మర్చిపోవాలి. ఇకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అండగా, ఆయన జీవించిన కాలంలో మరో దళిత నాయకుడు ప్రధాన పాత్ర పోషించిండు. ఆయనే బాబు జగ్జీవన్ రామ్. ఆ ఒక్క విషయం మనం మర్చిపోవద్దని నేను సవినంగా కోరుతున్నాను. ఆ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోవద్దని నేను సవినంగా కోరుతున్నాను. అందువల్ల ఒక రోము మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ కంటే ముందు, అంబేద్కర్ కాలంలో సమకాలికుడుగా, అంబేద్కర్ కంటే దాదాపు 17 సంవత్సరాల చిన్నవాడు కావచ్చు. ఒకరు 91లో పుడితే, 1891లో పుడితే, ఇంకొకరు 1908లో పుట్టవచ్చు. దాదాపు 17 సంవత్సరాలు చిన్నవాడు కావచ్చు. చిన్నవాడైనా ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన కులవివక్షను ఎదుర్కొనే కాడ పోరాటాలు చేశాడు. అంబేద్కర్ కులవివక్షను ఎదుర్కొనే కాడ మహచ్చెరువు పోరాటం ఎక్కడ చేసిండు? ఎదుర్కొనే కాడ మహచ్చెరువు పోరాటం, దళితులకు ఆ గ్రామంలో ఉండబడే చెరువులో నీళ్లు తాగే స్వేచ్ఛ కోసం పడటం ఎక్కడ మొదలు పెట్టిండు? మహారాష్ట్ర గడ్డ మీద. అదే సమయంలో బీహార్లో పుట్టిన బాబు జగ్జీవన్ రామ్ కూడా ఆయన ప్రాంతంలో జరిగిన కుల వివక్షను చిన్నప్పటి నుంచే ఎదుర్కొనే ప్రయత్నం చేసిన విషయం మనం మర్చిపోవద్దు. అంటే ఇక్కడ జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఇక్కడ ఈయన పోరాటం చేసిండు, అక్కడ జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేసిండు. అంతిమంగా దేశంలో ఎక్కడైనా కుల వివక్ష ఉన్నది కాబట్టి ఒకవైపు నుంచి ఒకరు, ఇంకొక వైపు నుంచి ఒకరు, ఇద్దరు పోరాటాలు చేసిన విషయం మనం మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను. అదే సమయంలో రెండో విషయానికి వచ్చేటప్పటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మనం బాబు జగ్జీవన్ రామ్ గుర్తించుకున్నా, బాబు జగ్జీవన్ రామ్ పాత్రలు 3 రకాలుగా ఉంటాయి. మనందరం